తెలుసుకోండి, ఎప్పుడైనా నేను ఇంకా మార్చుకోవాలి అని ఆలోచించాలి, కానీ పక్కనోడు మారాలని ఆలోచించమంటే నువ్వు భ్రష్టురాలు అయిపోతావు. ముందు చాలా మంది సేవకుల్లో కూడా నేను చూసింది ఇదే, పాపిని మార్చే వాక్యం చెప్పడం మర్చిపోయాడు. పాపిని మార్చే వాక్యం ఎలాగుండింది? అయ్యా, నువ్వు చేసేది తప్పు, నువ్వు అలాగ పాపంలో బ్రతకూడదు, నువ్వు చేసిన పాపాలు నీ వెంట వస్తున్నాయి, నీ కుటుంబంలో సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, నీ బిడ్డలు కూడా నిన్ను చూసి పాడైపోతారు. కాబట్టి ఈ భూమి మీద ఉన్నది ఒకే ఒక జీవితం, నువ్వు జాగ్రత్తగా బ్రతకాలి, యేసు ప్రభువు నమ్ముకో, ఆయన నీలో ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని తీసేస్తాడు, నిన్ను పరలోకం తీసుకెళ్తాడు అని ఒక పాపిని మార్చే రక్షణ వాక్యం చెప్పడం మర్చిపోయి మీరు ఆ సంఘానికి వెళ్ళొద్దు, ఈ సంఘానికి వెళ్ళొద్దు, ఆ సంఘం మంచిది కాదు, సంఘాలు మార్చే వాక్యం చెప్తున్నారు కానీ పాపిని మార్చే వాక్యం చెప్పడం మర్చిపోయారు. కాబట్టి మీకు ఇక్కడ బోధించబడుతుంది ఏంటంటే, మీరు కూడా ఎక్కడైనా మాట్లాడారంటే ఆ సంఘం మంచిది కాదు, ఈ సంఘం మంచిది కాదు అనే మాటలు మీ నోటి నుంచి రానియొద్దు. వాళ్ళు అన్నా సరే మీరు అనొద్దు.